ఇప్పుడు మీ సొంత చెల్లెల్ని కూడా కాపాడలేని ఈ క్రైస్తవ దేవుడు మిమ్మల్ని స్వర్గానికి ఎలా తీసుకెళ్తాడు, పరలోకానికి కాపాడలేని అంటే నాకు తెలియక అడుగుతాను. యాత్రికుని ప్రయాణం ఒక పుస్తకం ఉందన్న. యాత్రికుని ప్రయాణం బైబిల్ తర్వాత ఎక్కువ అమ్ముడైనటువంటి పుస్తకం అది. జాన్ బనియన్ రాస్తాడు. అందులో ఆత్మీయ ప్రయాణం చేస్తూ ఆ యాత్రికుడు చివరికి ఒక నది దగ్గరకు వస్తాడు. ఆ నది దగ్గరకు వచ్చినప్పుడు అటువైపు పరమపట్టణం ఉంటుంది, అంటే పరలోకం ఉంటుంది, ఇటువైపు ఈయన ఉంటాడు. అయితే ఈ నదిని ఎలా దాటాలి అంటే అందులో దూకి మరణించడం ద్వారా దాటాలి. ఎలాంటి పడవలు కానీ ఎలాంటి మాధ్యమాలు కానీ బ్రిడ్జెస్ కానీ ఉండవు. అక్కడికి వచ్చి ఇంత ప్రయాణం చేసి ఆ పరలోక పట్టణానికి అక్కడికి వచ్చి భయపడతాడు ఆ యాత్రికుడు. భయపడగానే అప్పుడు పక్కన వ్యక్తి చెప్పడం ఏంటంటే ప్రతి మానవుడు ఈ మరణం అనే నదిని దాటితేనే అటువైపు పరమపట్టణానికి వస్తాడు అని చెప్పబడింది. అయితే ఏంటంటే ఈ నదిని చివరికి ప్రభువైన యేసుక్రీస్తు నరావతారిగా వచ్చినప్పుడు ఆయన కూడా దాటవలసి వచ్చింది అని. మరణం అనే నదిని దాటితేనే కదా పరలోకానికి వెళ్ళగలుగుతాము. చార్లెస్ కౌమన్ అని ఎడారిలో సెలయర్లు అనే పుస్తకం ఉంటుంది. అందులో తను ఏమంటుందంటే సమాధి లేకపోతే పునరుద్ధానం అనే దానికి అర్థం ఏంటి అని అంటది. ఏడుపు లేకపోతే ఆదరణ అనేదానికి అర్థం ఏంటి, సమాధి లేకపోతే పునరుద్ధానం అనేదానికి అర్థం ఏంటి అని అంటది. నా చెల్లెలు మరణించకపోతే తను దేవుని దగ్గరికి ఎలా వెళ్తుంది? కాబట్టి మరణం అన్నది కావాలి. ఇప్పుడు నేను కూడా మరణాన్ని అపేక్షిస్తున్నా, అంటే సూసైడల్ టెండెన్సీతో కాదు. నేను ప్రభువైన యేసుక్రీస్తులో ఎదిగే కొద్దీ ఆయన చూడాలన్నటువంటి ఆశ, ప్రేమ నాలో బలంగా పెరుగుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి పాపం, భ్రష్టత్వాన్ని నేను నా శక్తితో తప్పించుకోవడం అసాధ్యం. కాబట్టి ఎప్పుడు ఏ మాలిన్యంలో పడతానో ఎలా జారిపోతానో తెలియదు. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా నా ప్రభువైన యేసుక్రీస్తును చూడాలి అన్నది నాకు ప్రతిరోజు పెరుగుతున్నటువంటి ఆలోచన. కాబట్టి మరణం అన్నది ప్రభువైన యేసుక్రీస్తుని చూసేటువంటి నాకు ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం. అది నా చెల్లి నాకంటే ముందుగా వెళ్ళింది, అందులో బట్టి నేను సంతోషిస్తాను. అయితే ఈ రోజు పాస్టర్లు రకరకాల గిమ్మిక్కులు, మ్యాజిక్లు చేస్తున్నారు కదా, కొన్ని మనం వీడియోలు కూడా చూస్తాం. అవును, చనిపోయిన వాళ్ళని కూడా లేపుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? మొట్టమొదటి మీరు వాళ్ళని పాస్టర్లు అన్నారు, అది నన్ను బాధ కలిగించేటువంటి విషయం. వాళ్ళు పాస్టర్లు కాదు. ఏమనాలి వాళ్ళని? గారడి సీమోనులు అని పెడితే బాగుంటుంది. ఎందుకంటే బైబిల్లో అపోస్తుల కార్యంలో గారడి సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడిని డబ్బు కమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే దేవుని మహిమని డబ్బు అమ్ముకునే దానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దేవుని పేరు చెప్పి సొమ్ము చేసుకునేటువంటి భక్తిని బిజినెస్గా మార్చినటువంటి గారడి సీమోన్లు అంటే బైబిల్ పరిభాషలో బాగుంటుంది. సరిపోతుంది అంతే. పాస్టర్లు అనకండి, ఎందుకంటే పాస్టర్లు అంటే అందులో నేను కూడా వస్తాను కదా, నాలాంటి వాళ్ళు కూడా వస్తారు కదా. పాస్టర్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని బట్టి ఆయన అంగీకరించిన వారిని మేపేటువంటి వ్యక్తి, కాపరి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ మేత ఈ గొర్రెలకు వేస్తూ మేపేటువంటి కాపరి. వీళ్ళు కాపర్లు కాదు, వీళ్ళు తోడేళ్ళు. నా రెండవ ఛానల్ ఉంది కదన్న, వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అని, గొర్రెచరం వేసిన తోడేళ్ళు అని. గొర్రెచరం వేసిన తోడేళ్ళు అనొచ్చు, లేదా గారడి సీమలను పిలవచ్చు, పాస్టర్లు అని పిలవకండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే జాన్ పాల్ కరెక్ట్ కాదు, మేమే కరెక్ట్ అంటారు, మీరేమంటారు అనొచ్చు. దాన్ని ఏమంటారన్న, ఎవరు ఏదైనా ఆరోపణ చేయొచ్చు. అయితే నేను మాట్లాడే ప్రతి మాట మీకు బైబిల్తో సమాంతరంగా సరితూగుతుంది. వాళ్ళు కూడా బైబిల్నే చూపిస్తారు. లేదన్న, లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, జాన్ పాల్ తప్పనే వాళ్ళు ఉంటే కనుక మీరే తీసుకొని రండి, మీరే మోడరేట్గా ఉండండి, కూర్చోబెట్టండి. మీకు విషయం అర్థమవుతుంది, ప్రపంచానికి కూడా విషయం అర్థమవుతుంది. ఓకే. అయితే మీరు ఏ బైబిల్ని నమ్ముతారు? 73 66? 66 పుస్తకాలతో కూడినటువంటి ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ అన్న. ఓకే. సో ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 ఉన్నాయి, కేథలిక్లో 73 ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ప్రొటెస్టెంట్ బైబిల్ కరెక్ట్ అన్న. అక్కడ 73 ఉన్నటువంటి కేథలిక్ బైబిల్ అది కూడా 66 పుస్తకాల వరకు ఓకే. అయితే ఎక్స్ట్రా అపోక్రైఫా అని పిలుస్తారు. అంటే మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్తకు మధ్యలో 400 సంవత్సరాల్లో దేవుని ప్రత్యక్షత లేదు, దేవుడు మాట్లాడలేదు. అయితే దేవుడు మా ద్వారా మాట్లాడుతున్నాడు అనేటువంటి అనేక మంది వచ్చారు. ఆ డార్క్ ఏజ్లో అనేకమైన రచనలు చేయబడ్డాయి. అయితే అవి అంతకుముందు వ్రాయబడినటువంటి ఆదికాండం నుంచి వ్రాయబడినటువంటి ఆ ప్రవక్తల గ్రంథాలతో సరిపోవటం లేదు. కాబట్టి వాటిని క్యాననైజ్ చేయలే ఈ అపోస్తలులు. అంటే ఇది డిసైడ్ చేసింది ఎవరు? 73 66 అనేది ఈ 66 అన్నది డిసైడ్ చేసింది ఎవరు అంటే అపోస్తలులు. కొత్త నిబంధనని డిసైడ్ మనుషులే కదా వాళ్ళు. ఎవరు? వాళ్ళు మనుషులే కదా. ఖచ్చితంగా. అయితే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో జరిగినటువంటి క్యాననైజేషన్ అది. అంటే మీరు అలా అంటారు, కానీ అల్టిమేట్లీ నేను అనట్లేదు 73 ఉండాలా 66 ఉండాలా డిసైడ్ చేసేది మానవుడు. అక్కడ నంబర్ని బట్టి డిసైడ్ చేయలే. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత నంబర్ ఎంత వచ్చింది, నంబర్ ఎలా ఉండాలని ఏదో న్యూమరాలజీ లాగా 66 అలా చేయలేదు. ఇక్కడ వాళ్ళు చేసిన తర్వాత ఇంత నంబర్ వచ్చింది అంతే. ఓకే, అలా. సో మనం ఇప్పుడు క్రైస్తవం అనేది ఒరిజినల్గా స్టార్ట్ అయింది ఆ యూదా ప్రాంతంలో, అక్కడక్కడ స్టార్ట్ అయింది. అవును. అదే సమయంలో కానీ అంతకు ముందు కానీ అక్కడ ఐగుప్తు కల్చర్ ఉంది, అకాడియన్, సుమేరియన్ కల్చర్ ఇవన్నీ ఉన్నాయి. అవును. వాటికి చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ రోజు ఈజిప్షియన్ పైరమిడ్లోకి దాంట్లోకి వెళ్తే అక్కడ ఏదైతే డెడ్ సీ అంటారు, అంటే బుక్ ఆఫ్ డెడ్ అని ఉంది, వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి. అవును.
సో వాటికి ఆధారాలు ఉన్నాయి. మరి బైబిల్కి ఏ ఆధారం ఉంది? బైబిల్కి ఆధారం చెప్తారన్న. బైబిల్కి ఆధారం అంటే బైబిల్కి ఉన్నటువంటి ఆధారాలు ప్రపంచంలో ఇంకా దేనికి లేవు. చెప్పండి ఏంటి? బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ప్రదేశం కనుగొనబడుతూ ఉంది. బైబిల్లో చెప్పినటువంటి ప్రతి సందర్భం కూడా ధృవీకరించబడింది. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఒకటి చెప్పండి. ఒకటంటే ఇప్పుడు మనం బుక్ ఆఫ్ ఐజయా ఉంది కదా, ఓకే, యెషయా గ్రంథం ఉంది కదా, డెడ్ సీ స్క్రోల్స్ అంటారు కదా. డెడ్ సీ స్క్రోల్స్ దొరికేంత వరకు కూడా అది అవునో కాదా అనేటువంటి ఒక సందిగ్ధలో ఉన్నారు ఎవరు నమ్మనటువంటి వ్యక్తులు. ఎప్పుడైతే డెడ్ సీ స్క్రోల్స్ దొరికాయో, దొరికినప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ యెషయా గ్రంథంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది అది. సో ఓకే, ఒకటి చెప్పారు, ఈ డెడ్ సీ స్క్రోల్స్ అనేది కుమరాన్ గుహలో 1947లో దొరికాయి. అంతకన్నా పాత ప్రతులు ఏమైనా బైబిల్ ఉన్నాయా? అంతకన్నా పాత ప్రతులు అంటే ఎలా సర్వైవ్ అవుతాయి? అంతకన్నా పాత ప్రతులు లేవు. కొన్ని ఆర్టిఫాక్ట్స్ కొన్ని దొరుకుతున్నాయి, బిట్స్ అండ్ పీసెస్గా దొరుకుతున్నాయి, కానీ ఎగ్జాక్ట్గా అవి లేవు. కానీ ఇక్కడ బైబిల్లో ఏవైతే వ్రాయబడ్డాయో యెషయా గ్రంథంతో 1947లో దొరికినటువంటి ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినప్పుడు ఇక ఎంత దైవ ప్రేరేపితం ఇది, ఎలా ఇన్ని రోజులు సర్వైవ్ అయింది అన్నది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఓకే, అంటే 1947లో దొరికేంత వరకు కూడా ఇక్కడ యెషయా గ్రంథం అన్నది కొంతమంది ఎవరైతే విమర్శకులు ఉన్నారో ఇది అవునో కాదు అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉండిపోయారు. ఎప్పుడైతే 1947లో దొరికాయో అంటే వాళ్ళు వ్రాసుకుంటూ వచ్చారు, ఒకటి చెడిపోయేటప్పుడు ఇంకో దాన్ని వ్రాస్తూ వచ్చారు, అలా అందించారు ప్రపంచానికి. ఎప్పుడైతే ఇది దొరికిందో దీంట్లో ఉన్నటువంటి సమాచారం ఎగ్జాక్ట్గా ఇక్కడ మ్యాచ్ అయిందో, ఇది దొరికేటప్పటికి దీనికి నిర్ధారణ జరిగింది అంటే వీళ్ళ దృష్టిలో. మిగతావన్నీ కనుక ఏంటంటే బైబిల్ అన్నది దైవ ప్రేరేపితము, దేవుడు వీటిని భద్రపరుస్తూ వచ్చాడు అన్నది ఈ కుమరాన్ గుహలో దొరికినటువంటి వాటిని బట్టి తెలియవచ్చింది. సో మీరు కాబట్టి ప్రాంతాలు ఒకటి ప్లస్ అక్కడ జరిగిన సందర్భాలు కొన్ని మ్యాచ్, ప్రతి సందర్భం ప్రతి విషయం అన్నది బైబిల్ మీద జరిగినంత రీసెర్చ్ ఇంకా వేరే పుస్తకం మీద జరగలేదు. స్టిల్ ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అనేకమైన ఈ వస్తువులు కానీ, ప్రాంతాలు కానీ, సంఘటనలు కానీ, ఈ గాథలు కానీ ప్రతిది కూడా ఇప్పటికి కళ్ళెదురుగా. మనం అంతెందుకన్నా మనం ఇప్పుడు యెరూషలేం యాత్రకి వెళ్తాం, యెరూషలేం యాత్ర అడుగు తీసి అడుగు పెట్టి ఆ ప్రాంతాల గురించి కదా వివరిస్తారు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ని నేను తీసుకుంటే రామాయణంలో చెప్పిన అన్ని ప్రాంతాలు ఇండియాలో ఉన్నాయి. ప్రాంతాలు కాదు, కృష్ణుడు మహాభారతంలో చెప్పిన ప్రాంతాలు అన్నీ ఉన్నాయి. అది పెద్ద విషయం కాదు. అలా కాదన్న, ఇక్కడ అది కాదన్నా, మీకు చదివి వినిపిస్తాను. అంటే దేవుడు బైబిల్ ఉన్నటువంటి దేవుడు ఏదైతే చెప్పాడో అది ఏదో ప్రాంతాలను చూపించి కథలడం కాదు, నిజంగా ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలు అవన్నీ. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ 7వ వచనం, ఏలయనగా మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు, మరియు నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతట్లో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అనేటువంటి మాట ప్రయోగించబడింది. అంటే బైబిల్ లాంటి ఈ గ్రంథం ఈ ప్రపంచంలో లేదు అనేటువంటి మాట ప్రయోగించబడింది. ఇకపోతే ఇంకొక మాట నేను చదివి వినిపిస్తానన్నా. 10వ అధ్యాయం ద్వితీయోపదేశం 10వ అధ్యాయంలో 13 నుంచి నేను చదివి వినిపిస్తాను. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను అనే మాట రాయబడిందన్న. సో ఇది ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలు చెప్పబడిందన్న. ఇశ్రాయేలు కంటే ఇశ్రాయేలీలు అనేటువంటి ఆ వ్యక్తులు వండరు ఈ ప్రపంచంలో. ఎందుకంటే 20 లక్షల మంది ఇశ్రాయేలీలు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి, ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటి ఇశ్రాయేల్ దేశానికి 40 సంవత్సరాల పాటు నడుచుకుంటూ వచ్చారు. దేవుడు వారిని అలా నడిపించాడు. ఈ యాత్ర అన్నది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, ఎప్పుడు జరగలేదు, జరగబోదు కూడా. కనుక అడుగడుగున వారికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం హిస్టారికల్ ప్లేసెస్ రూపంలో వెళ్తున్నాం. మీరు చెప్పినటువంటి ఏవైతే స్థలాలు ఉన్నాయి అన్నారు కదా, స్థలాలను చూపించి ఏదో చెప్పొచ్చు, కానీ ఇశ్రాయేల్ చరిత్ర అనేది కాదు. అటు ఐగుప్తు చరిత్ర అని కాదనదు, ఇటు ఇశ్రాయేల్ చరిత్ర కానీ ఆనాటి సమకాలీకులు కానీ ఎవరు కానీ దాన్ని కాదనరు. ఈవెన్ మోయాబీలు కానీ అమ్మోనీలు కానీ వీళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళతో యుద్ధాలు చేశారు కాబట్టి ఎవరు కాదనరు. 40 సంవత్సరాల ప్రయాణం అది, 20 లక్షల మంది ఇశ్రాయేలీలు. ఆ మధ్యలో వాళ్ళు ధాన్యాన్ని పండించుకొని తినలే, ఆకాశం నుండి మన్నాను తిన్నారు. కాబట్టి మిరాకిలస్ జర్నీ. ఇప్పుడు ఇశ్రాయేల్ ఉన్నారు అంటే వాళ్ళకు వండర్ ఈ ప్రపంచానికి. కాబట్టి నేను స్థలాలను చూపించి కథ చెప్పట్లేదు.
ఇప్పుడు మనం వెళ్ళినా సరే ఐగుప్తు మొదలుకొని వాగ్దాన దేశం వరకు లేదా రోమన్ హిస్టరీ మీరు చూసినా సరే ఆ చుట్టుపక్కల ఉన్న ఏ హిస్టరీలో మీరు చూసినా సరే సమకాలీకులను చూసినా సరే దాన్ని కాదనలేనటువంటి సత్యం అది. ఎవరైనా హిస్టారియన్ మోషే అనే వ్యక్తి ఉన్నాడని రాశారా? రాశారు కదా. ఇప్పుడు ఎక్కడుంది? జోసెఫస్ ఉన్నాడు కదా, ఫ్లేవియస్ జోసెఫస్ ఉన్నాడు కదా హిస్టరీ. తర్వాత అది మొన్న ఏది అంతకు పూర్వం సమకాలికులు ఎవరైనా రాశారు? ఒకటి ఎప్పుడు రాస్తే చరిత్ర అవుతుంది, ఎప్పుడు రాస్తే చరిత్ర అవుతుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి చరిత్ర ఈ మధ్య రాసే రోమిలా థాపర్ ఉంది, ఆరిజిన్ ఆఫ్ ఇండియా రాసింది కదా, రోమిలా థాపర్ తను ఇప్పుడు మన సమకాలికరాలు బ్రతుకుతాను అంటే తను రాసినటువంటి చరిత్ర మనం కొట్టేయగలమా? కొట్టేయచ్చు, ఎందుకంటే సమకాలికులు కాదామె.